ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శివపురాణం 13వ రోజు పారాయణం. షష్టమాశ్వాసము. 13 ద్వాపరాల్లో పరమశివుని అవతారాలు. పూర్వం నందీశ్వరుడు తనకు సంబంధించిన విషయాలన్నిటినీ మార్కండేయుడికి చెప్పాడు. ఆ విషయాలే నేను మీకు వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో వినండి అన్నాడు సూతుడు సౌనకాదులతో. పరమేశ్వరుడు మొదటి ద్వాపర యుగంలో శ్వేతుడు అనే మునిగాను, రెండో ద్వాపర యుగంలో సుత్రామ గణాదులుగాను, మూడవ ద్వాపర యుగంలో కంఠలోకాక్షదులుగాను, నాలుగవ ద్వాపర యుగంలో జగిష్ణ వ్యాధులుగాను, ఐదవ ద్వాపర యుగంలో అత్రి గౌతమ మహర్షులుగాను, ఎనిమిదవ ద్వాపర యుగంలో గోకర్ణాదులుగాను, తొమ్మిదవ ద్వాపర యుగంలో శిఖండి మొదలైన వారిగాను, 10వ ద్వాపర యుగంలో శ్వేతకేతువు మొదలైన మహర్షులుగాను, 11వ ద్వాపర యుగంలో శూలిగాను, 12వ ద్వాపర యుగంలో సోమశర్మ మొదలైన అవతారములుగాను, 13వ ద్వాపర యుగంలో వరుణావతారం ఎత్తి పరాశర్యుడు మొదలైన పేర్లతో అనేక విధాలుగా పిలువబడుతుండేవాడు. వ్యాసుడికి బ్రహ్మ విద్యా ప్రబోధం చేస్తుండేవాడు. నందీశ్వరుడు దీర్ఘాయుషును పొందడం. శిలాదుడు అనే మహర్షి పుత్రుని కోసం పరమశివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై తానే అతడికి కుమారుడిగా జన్మిస్తానని చెప్పాడు. సాలంకాయనుడు అనే మునీశ్వరుని పుత్రుడు శిలాదుడు. సంతానం కోసం శిలాదుడు అనేక తీర్థయాత్రలు వ్రతాలు చేసిన ఫలితం కనపడక చివరకు ఏకాగ్రచిత్తుడై పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతనికి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమి కోరుకుంటావు అని అడిగారు. శిలాదుడు గౌరీశంకరులారా, నాకు అయోనిజుడు, భక్తితో నిండిన మనస్సు, దీర్ఘమైన ఆయుర్దాయం కల కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకున్నాడు శిలాదుడు. శివుడు శిలాదుడితో నీకు కుమారుడు కలుగుతాడు గాని అల్పమైన ఆయుర్దాయమే ఉంటుంది అని అంతర్ధానమయ్యాడు. శిలాదుడు యజ్ఞశాలను నిర్మించి యజ్ఞగుండం త్రవ్విస్తుండగా అందులో నుంచి కుమారుడు లభించాడు. వెంటనే ఆ పసివాడిని భార్య చేతికిచ్చాడు శిలాదుడు. భార్యాభర్తలిద్దరూ ఆ పిల్లవాడిని మిక్కిలి ప్రేమ గారాబాలతో పెంచుకుంటున్నారు. ఇంతలో ఒక రోజున ఆకాశవాణి శిలాదుడితో నీ కుమారుడు నందుడు అనే పేరుతో ప్రసిద్ధి పొంది నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పింది. శిలాదుడు కుమారుడికి ఉపనయనం మొదలైన సంస్కారాలను చేసి విద్యాభ్యాసం కోసం ఉత్తమ గురువుకి అప్పగించాడు. నందుడు కుశాగ్ర బుద్ధితో సమస్త విద్యలను సముపార్జించాడు. వినయ విధేయులతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒక రోజున సకల శాస్త్ర పారంగతులైన మిత్రవరుణులను శిలాదుడు ఇంటికి వచ్చారు. శిలాదుడు వారిని గౌరవించి అతిథి సత్కారాలను పూర్తి చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక వాళ్ళతో తన కుమారుడైన నందుని భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ప్రశ్నించాడు. మిత్రవరుణులు శిలాదుడితో నీ కుమారుడు సమస్త విద్యా పారంగతుడే కానీ ఆయుర్దాయం తక్కువగానే ఉంది అన్నారు. ఆ మాట విన్న దగ్గర నుండి శిలాదుడు దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాడు. ఒక రోజున నందుడు తన తండ్రి దుఃఖానికి కారణం అడిగి తెలుసుకున్నాడు. తండ్రి నేను పరమశివుని గూర్చి తపస్సు చేస్తే దీర్ఘాయుర్దాయాన్ని పొందవచ్చు కనుక శివుని గూర్చి తపస్సు చేయడానికి నాకు అనుమతిని ఇవ్వమని ప్రార్థించి తల్లిదండ్రుల అనుమతిని తీసుకొని కేదార క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. నందుడు చాలా కాలం తపస్సమాధిలో ఉండిపోయాడు. పార్వతీ పరమేశ్వరులు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు. కావలసిన వరం అడగ అన్నారు నందుడితో. నందుడు పరమానందంతో పార్వతీ పరమేశ్వరులకు స్తోత్రం చేశాడు. మీతో సమానంగా గౌరవాన్ని పొందుతూ మీ సన్నిధిలో కాలం గడిపేటట్లు వరం ఇయ్యమని వేడుకున్నాడు నందుడు. ఇప్పటి నుండి నువ్వు నందీశ్వరుడు అని పేరు పొందుతావు. మా వాహనమై గణాధిపతి పూజలు అందుకుంటావు. మాకు పరమ భక్తుడైనందువల్ల నీకు చిరాయువు కలుగుతుంది. మాతో పాటే కలిసి ఉంటావు అని వరాలిచ్చాడు పరమేశ్వరుడు నందుడికి.
శివుడు తన జటాజుటంలోంచి గంగాజలాన్ని తీసి స్వయంగా నందుడికి గణాధిపతిగా అభిషేకం చేశాడు. ఆ అభిషేక జలమే 5 పాయలుగా మారి జపేశ్వరం నుంచి ప్రవహిస్తుంటుంది. ఆ 5 పాయల్లో ఏ ఒక్క దానిలో స్నానం చేసినా, జపేశ్వరుడికి అభిషేకం చేసినా జన్మరాహిత్యం లభిస్తుంది. ఈ ప్రకారముగా నందుడిని అనుగ్రహించిన పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడిని తమ సన్నిధానంలోనే ఉండడం కోసం కైలాసానికి తీసుకెళ్లారు. కొంతకాలం గడిచింది. ఒక రోజున శంకరుడు కైలాసంలో కొలుదీరి ఉన్నాడు. అక్కడికి మరుత్తులు తమ కుమార్తెయగు సుకీర్తిని తీసుకుని వచ్చి నందీశ్వరుడికి వివాహం జరిపించమని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించారు. గౌరీశంకరులు మరుత్తుల కోరికను మన్నించి ఒక శుభముహూర్తంలో ఘనంగా వివాహం జరిపించారు. శివుడు నందీశ్వరుడికి గణాధిపతిగా పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా జరిపించాడు. బ్రహ్మాది దేవతలు నందీశ్వరుడికి అనేక వరాలను ప్రసాదించారు. అప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుడితో, నీ తల్లిదండ్రులకు సంబంధించిన వారంతా మా గణాల్లోనే చేరి ఆనందిస్తారు అని చెప్పాడు. ఈ నందుడు నందీశ్వరుడై గణాధిపతి అయిన విషయాన్ని చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, చెప్పిన వాళ్ళు అనేక రోగాల నుండి, పాపాల నుండి విముక్తులవుతారని సూతుడు సౌనకాది మహర్షులకు వివరించాడు. అంత సౌనకాదులు సూతుడిని పరమేశ్వరుని అంశంతో పుట్టిన భైరవుడి గురించి చెప్పమని ప్రార్థించారు. బ్రహ్మ గర్వభంగం, భైరవుని బ్రహ్మహత్యా దోష నివృత్తి. పూర్వం సృష్టి ప్రారంభంలో విధాత పరమేశ్వరునితోనూ శ్రీ మహావిష్ణువుతోనూ నేనే సృష్టికర్తని కనుక అందరూ నన్నే సేవించాలని అన్నాడు. ఈశ్వరుడు విధాత పరదేవతా శక్తి సమన్వితుడైన పరబ్రహ్మను మొట్టమొదట లక్ష్మీ జనార్దనులను నేనే సృష్టించాను. సమస్త ప్రాణులను సృష్టించడం కోసం, ప్రపంచాన్ని నిర్మించడం కోసం నేనే నిన్ను నారాయణి నాభి కమలంలో నుంచి సృజించి సరస్వతి సమేతుడుగా సృష్టించాను. నువ్వేమో అహంకారంతో ప్రవర్తిస్తున్నావు కనుక అహంకారాన్ని విడిచిపెట్టి ప్రపంచం యొక్క సృష్టి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించు అన్నాడు. వేదాలను పిలిచి వాటి ద్వారా ఘంటాపదంగా ఏకకంఠంగా శంకరుడు సమస్త ప్రపంచానికి ఆధారమైన పరమపురుషుడు అని కూడా చెప్పించాడు. అయినా కూడా బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల నేనే గొప్పవాణ్ణి, వేదాలు కూడా అసత్యాలు చెప్తున్నాయంటూ మొండి పట్టుదలతో వాదిస్తున్నాడు. ఈ వాదనంతా బ్రహ్మదేవుడు తన మధ్యతలతో చేస్తున్నాడు. బ్రహ్మదేవుడి మొండితనం చూసేసరికి శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే హుంకార శబ్దాలు చేస్తూ త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి నేల మీద నుండి ఆకాశం వరకు నిండిపోయే బ్రహ్మాండమంతా రౌద్రాకారాన్ని విశ్వరూపాన్ని ధరించి దిక్కులు దద్దరిల్లేటట్లుగా దమరుకాన్ని మోగిస్తూ వికటాట్టహాసాలు చేస్తూ నృత్యం చేస్తున్నాడు. అప్పుడు శివుడిలో నుంచి జటాజుటాలతో కాలభైరవుడు ఆవిర్భవించాడు. వెంటనే శివుడికి నమస్కరిస్తూ నేనేమి చేయాలి అని అడిగాడు. శంకరుడు బ్రహ్మదేవుడికి మొండివాదాన్ని వివరంగా చెప్పిన సత్యాన్ని అంగీకరించక అబద్ధం ఆడినందుకు బ్రహ్మదేవుడిని శిక్షించమని ఆదేశించాడు. వెంటనే కాలభైరవుడు అబద్ధమాడిన కారణంగా తన కుడి చేతి చిటికిన వేలు గోటితో బ్రహ్మదేవుడు మధ్య శిరస్సును త్రుంచి ఉత్తర దిక్కుకు విసిరేశాడు. ఆ బ్రహ్మదేవుడి కపాలం పడిన చోటే నేటి బ్రహ్మ కపాలం అని అంటున్నాము. అప్పటి నుండి కాలభైరవుడిని తన అంగరక్షకుడుగా నియమించుకున్నాడు పరమేశ్వరుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడికి గర్వభంగమై బ్రహ్మదేవుడు ఈశ్వరుడికి అనేక విధాలుగా స్తోత్రం చేసి సత్యలోకానికి వెళ్ళాడు. శంకరుడు కాలభైరవుడితో, కుమారా, బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించి నీకు బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. ఆ పాతకంలో నుంచి బయటపడాలంటే కాపాలికా వ్రతం చెయ్యాలి. ఎక్కడ బ్రహ్మదేవుడు తల ఖండించబడ్డదో అక్కడి నుండి కాశీపట్టణాన్ని చేరుకుంటే నీ పాపరాశి అంతా బూడిదైపోవడం ఖాయమని అప్పటికే బ్రహ్మహత్య పాతకం కాలభైరవుడి మీదకి వికృతి రూపం చేస్తోంది. ఆ శివుడు ఆ పాతకంతో కాలభైరవుడు తీర్థయాత్రలు చేసి కాశీపట్టణం చేరుకుని అతన్ని అంటుకోకుండా వెనకాలే ఉండు అని ఆదేశించాడు.
బ్రహ్మ గర్వభంగం, భైరవుని బ్రహ్మహత్య దోష నివృత్తి. కాలభైరవుడు కాశీపట్టణానికి వచ్చిన వెంటనే నువ్వు భస్మమైపోతావని పాతకానికి అనుగ్రహాన్నిచ్చాడు పరమేశ్వరుడు. శివాజ్ఞ ప్రకారం కాలభైరవుడు పవిత్రమైన తీర్థయాత్రలకి పరమశివుడు కైలాసానికి బయలుదేరారు. కాలభైరవుడు కాపాలికుడై తిరుగుతుండగా బ్రహ్మహత్య దోషం అతని వెన్నంటి నీడలాగా వస్తుంటే భయపడుతూ వైకుంఠానికి వెళ్ళి తన బాధను వివరించాడు. కాలభైరవుడు విష్ణుమూర్తితో, నారాయణుడు కాలభైరవుడితో, నువ్వు దారి తప్పి తిరుగుతున్నావు, నీ పాప పరిహారం కోసం నువ్వు కాశీ క్షేత్రానికి దర్శించి పరమేశ్వరుడి సన్నిధానానికి చేరుకుంటే సుఖంగా ఉండగలవని చెప్పాడు. విష్ణువు మాటలకి ఆనందించిన కాలభైరవుడు కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. వెంటనే అనంతమైన రూపాన్ని పొందాడు. బ్రహ్మహత్య పాతకం అతనిని విడిచిపెట్టింది. అప్పటి నుండి కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడై ఉంటున్నాడు. ఈ కాలభైరవ వృత్తాంతాన్ని చదివినా విన్నా చెప్పిన గ్రహదోషాలు, రోగాలు, బుద్ధిమాంద్యం మొదలైనవన్నీ నశిస్తాయి. మనసులోని కోరికలు సిద్ధిస్తాయి. కాలభైరవుడికి శని త్రయోదశి నాడు నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు దానం చేసిన వాళ్ళకి సమస్త సుఖాలు కలుగుతాయి అని సూత మహర్షి శౌనకాది మునులకు తెలియజేశాడు. 13వ రోజు పారాయణం సమాప్తం.